వెల్కమ్ టు ఫ్లేవర్స్ ఆఫ్ అనుపమ. నేను మీ అనుపమ. మనకి సంక్రాంతి పండుగ వచ్చేసింది చూస్తూ అండ్ సంక్రాంతి పండుగకి మనం డెఫినెట్గా చక్కెర పొంగల్ చేసుకుంటామండి. నన్ను అందరూ డీకన్స్ట్రక్టెడ్ చక్కెర పొంగల్ అడుగుతున్నారు. నేను తప్పకుండా మీతో రెసిపీ షేర్ చేసుకుంటాను. కానీ ముందైతే అసలు క్లాసికల్గా చక్కెర పొంగల్ ఎలా చేస్తారు, అది కూడా మా ఇంట్లో ఎలా చేసుకుంటాం అనేది మీతో షేర్ చేసుకుంటాను. తప్పకుండా ఈ వీడియో చూసి చక్కెర పొంగల్ నేర్చుకోండి. ఈ చక్కెర పొంగలి మా ఇంట్లో రెగ్యులర్గా యామ్ అని తినేసేది మా విద్యక చేత్తో చేసే చక్కెర పొంగలి. మా విద్యకని పిలిచి ఆవిడ దగ్గరే నేర్చుకుందాం చక్కెర పొంగల్ సీక్రెట్స్ అన్నీ. విద్యక, మా వ్యూవర్స్ అందరికీ హ్యాపీ సంక్రాంతి చెప్పక్క. హ్యాపీ సంక్రాంతి అమ్మ. హ్యాపీ సంక్రాంతి ఆల్ ఆఫ్ యూ అగైన్ అండి. ఇప్పుడు అక్క, నీ చక్కెర పొంగల్ మన ఇంట్లో అందరి ఫేవరెట్ కదా, అసలు అంత స్పెషల్గా ఎలా చేస్తాం అక్క? చెప్పను, చేసి చూపిస్తాను. అవునా? ఓకే. మా అక్క నా అలాగే లట్లట గలగల అని మాట్లాడుతూ ఉండదు. ఏది మాట్లాడినా అలా షార్ట్ అండ్ స్వీట్గా చెప్తారు. అందుకని ఈ వీడియో చూసేద్దాం. ఫస్ట్ చక్కెర పొంగల్కి మనం పాలు నీళ్ళు వేడి చేసుకోవాలి. ఓకే అక్క. సో మనం 1 కప్పు బియ్యానికి 2 కప్పులు నీళ్ళు తీసుకుంటున్నాం అక్క. 1 కప్పు పాలు. 1 కప్పు పాలు. నేను ఈ మధ్య వీరిచ్ పాలని న్యాచురల్ మిల్క్ తెప్పిస్తున్నాను అక్క. ఇందులో అడిటివ్స్ కానీ ఏమి ఉండవు. ఎంత చిక్కగా ఉన్నాయంటే చెప్పలేను. అది కూడా ఇదేమో బఫెలో మిల్క్. ఈ బఫెలో మిల్క్ అయితే కాగబెట్టి ఆరబెడితే అక్క చక్కగా మన చిన్నప్పుడు ఊళ్ళో తట్టలేదు చూడు, అలా మీగడ తేలుతుంది అక్క. నెయ్యి చేసుకుంటే కూడా భలే ఉంటుంది. వీళ్ళ అదర్ ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి. పాలు మరుగుతున్నాయి కదా అక్క, బియ్యం వేసేద్దామా? బియ్యం వేసేద్దాం అక్క. ఈ బియ్యం నానబెట్టావా? నానబెట్టాను. 1 అవర్ నానబెట్టేస్తే మంచిగా ఈజీగా ఉడుకుతుంది. దీంతో పాటు పెసరపప్పు వేస్తావు అనుకుంటా కదా, దాన్ని కూడా నానబెట్టావా? నానబెట్టి పెసరపప్పు వేస్తాను. సో నానబెట్టిన పెసరపప్పు. ఇదన్నీ ఎంతసేపు నానబెట్టాలక్క? ఇది కూడా 1 అవర్. 1 అవర్ సరిపోతుంది. ఉత్తగా నానిపోతుంది కదా. మనం ఎప్పుడైనా సరే 1/3 కప్పు బియ్యం తీసుకుంటే 1/4 కప్పు పెసరపప్పు వేసుకొని 2 కప్పులు నీళ్ళు 1 కప్పు పాలు పోసుకొని ఉడకబెట్టుకోవాలన్నమాట. ఓకే. మూత పెడతావా అక్క? మూత పెడితే మంచిగా ఉడుకుతుంది. దిస్ వీడియో ఇస్ బీయింగ్ బ్రాట్ టు యూ బై వీరిచ్ డైరీ ప్రొడక్ట్స్ అండి. వీళ్ళు చాలా అన్అడల్టరేటెడ్ ప్రోడక్ట్స్ అన్నీ స్టాక్ చేస్తున్నారు. వీళ్ళ దగ్గర చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఇవన్నీ వీరిచ్ డైరీ ప్రోడక్ట్స్ అండి. వీళ్ళకి చాలా ప్రోడక్ట్ రేంజ్ ఉంది. ఇందులో కొన్ని నేను ఇక్కడ డిస్ప్లే చేశాను. ఇదేమో బఫెలో మిల్క్ అండి, ఇదేమో బఫెలో ఘీ, ఇదేమో A2 కవ్ అంటే దేశీ కవ్ ఘీ అనమాట. అండ్ దెన్ ఇది మలై పనీర్. వీటి స్పెషాలిటీ ఏంటంటే ఇందులో అసలు అడల్ట్రేషన్స్ ఏమీ లేవు, ప్రిజర్వేటివ్స్ ఏమీ లేవు. మీరు ఇవి చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని వాడుకుంటే చాలా రోజులు ఉంటాయి. అలా అని ప్రాబ్లం ఏం లేదు. తప్పకుండా వీళ్ళ ప్రోడక్ట్స్ యూస్ చేయండి. వాళ్ళని కాంటాక్ట్ ఎలా చేయాలో నేను కింద డిస్క్రిప్షన్లో పెట్టాను. మధ్య కలుపుతూ ఉండాలి, లేకపోతే పాలన్నీ పొంగిపోతాయి. కాబట్టి నీట్గా ఈ పాలు ఈ నీళ్ళు అన్నీ ఎగిరిపోయిన దాకా ఉండాలి. అన్నం బాగా మెత్తగా ఉడకాలక్క, లేక పలుకు ఉన్నా పర్వాలేదు? మెత్తగా మామూలు మన అన్నం లాగానే ఉడికితే సరిపోతుంది. నీరంతా ఎగిరిపోయినట్టుంది కదా, ఇప్పుడు చక్కెర వేసేయచ్చా? వేసేయచ్చు. బాగా తడి లేకుండా గుంజుకుంటే ఓకే. మంచిగా బాగా అన్నం ఉడికినట్టు ఉడకాలి. బాగా ఆవిరి వచ్చేస్తే మంచిగా మనం చక్కెర వేస్తే పొడి పొడిగా మంచిగా వస్తుంది అన్నమాట. ఓకే అక్క. చక్కెర ఎంత వేస్తున్నా? చక్కెర కప్పు. ఓకే అక్క. బియ్యం ఉడికిపోయింది కదా, చక్కెర పంచదార వేస్తాం అనుకుంటున్నాం కదా, మరి బెల్లం కూడా వేద్దామా లేకపోతే ఉత్త చక్కెర వేద్దామా? కొంచెం బెల్లం వేసుకోవచ్చు. కొంచెం బెల్లం వేస్తే మంచి లైట్ కలర్ వస్తుంది, టేస్ట్ బాగా వస్తుంది, కొంచెం బాగా వస్తుంది. ఇవాళ అయితే చక్కెరతోనే చేద్దామా? ఉత్త చక్కెరతోనే? ఇవాళ చక్కెరతోనే చేద్దాం, ఎందుకంటే నాకు వైట్ కలర్ కావాలని ఉంది. చక్కెరతోనే చేద్దాం ఈరోజు. చక్కెర వేసుకొని బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత దగ్గర అయ్యేదాకా మనం కొంచెం కలుపుకుంటూ ఉండాలి. చక్కెర వేసిన తర్వాత అడుగు అంటుతుంది కదా. అవును, దగ్గర ఏదా కలుపుకుంటూ ఉండి కొద్దిసేపు మూత పెట్టి. ఇక్కడ కూడా వేసేసాం కదా, అది కుక్ అవుతుంది కదా అక్క. ఇప్పుడు ఇందులో కావాల్సిన జీడిపప్పు, కిస్మిస్, కొబ్బరి ముక్కలు వేయించుకుందామా? కొంచెం నెయ్యి వేసి. వేయించుకుందాం. సో ఇవాళ మనము
వీరిచ్ A2 కౌ ఘీ వాడుతున్నామండి. జీడిపప్పు వేస్తున్నాను అక్క. మన కిస్మిస్ కూడా వేస్తున్నాను అక్క. ఈ రెండు కలిపి వేయించుకోవచ్చు. తర్వాత కొబ్బరి ముక్కలు వేరే వేయించుకున్నాము. వేయిపోయాయి, బయటికి తీసేస్తున్నామండి. వీటిని మెల్లగా కలుపుకుందాం అందులో. నెక్స్ట్ మనం కొబ్బరి ముక్కలు వేయించేసుకుందాం. కొబ్బరి ముక్కలు బాగుంటాయండి చక్కెర పొంగల్లో ఎప్పుడైనా. నాకు ఆ కొబ్బరి ముక్కలు లేకపోతే ఏదో ఒకటి మిస్సింగ్ లాగా ఉంటుంది. ఆ ఏగిపోయిన కొబ్బరి ముక్కలన్నీ నేను ఇందులో వేసేస్తున్నాను అక్క. నువ్వు అందులోకి వేసుకోవచ్చు. ఇది దగ్గర పడ్డట్టుంది కాక. దగ్గర పడింది. 2 స్పూన్లు నెయ్యి వేసుకొని అబ్బా యమ్మీ లుకింగ్ చక్కెర పొంగలే. మేము ఇలాగే రెగ్యులర్గా ఇలాగే చేసుకుంటామండి ఇంట్లో. ఇది అసలు ఈ ప్యాన్ మాకు ఒక ఇద్దరికి కూడా సరిపోదు. సో ఇప్పుడు మనం మ్యాజిక్ వేస్తున్నామండి. దీని అసలు మ్యాజిక్, దాన్ని పచ్చకర్పూరం అంటారు. ఒక్క పించ్ వేసిందండి అక్క, చిన్న ముక్క తెంపి. భలే ఉంటుంది వాసన. ఇక్కడితో అసలు ఇల్లంతా పచ్చకర్పూరం వాసన. కొంచెం ఇలాచి అండి, ఇంతకీ ఒక 3-4 పడుతుంది అంతేగా. అంతే. స్టవ్ ఆఫ్ చేసి ఇవన్నీ వేస్తున్నామండి. స్టవ్ ఆఫ్ చేయకుండా వేస్తే కొంచెం అంటుకునే ఛాన్సులు ఉంటాయి. కొద్దిగా పక్కకు పెట్టుకుంటే మీరు సర్వింగ్ అప్పుడు కూడా వేసుకోవచ్చు. ప్లేటింగ్ టైం అండి. మా విజయక చక్కగా బుడ్డి గిన్నెలు, మంచి గిన్నెల్లో నింపుతుంది. నేను చెప్పాను కదా ఇద్దరికే సరిపోతుంది ఇదని. మీరు మాస్టర్ చెప్పే ఇంత అందంగా పైన అలంకరించడం ఇవన్నీ రుద్ది వదిలిపెట్టారు కదా అక్క. నేను నేర్చుకుని వచ్చింది ఇదే. మన నా ఫేవరెట్ టైంకి వచ్చేసామండి, టేస్టింగ్ టైం. అబ్బా ఎంత బాగుంది వాసన, మంచి వాసన. మా ఇంట్లో చక్కెర పొంగల్ చేస్తారు. నేనైతే దీన్ని 3 రోజులు ఫ్రిడ్జ్లో దాచుకుని ఎవరికి పెట్టకుండా, ఎవరైనా ముట్టుకుంటే అరిసి మరి నేనే తింటాను. మరోసారి సంక్రాంతి శుభాకాంక్షలు అండి. మీకు ఈ సంక్రాంతి భోగ భాగ్యాలు అష్టైశ్వర్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. మీకు ఈ రెసిపీ నచ్చుంటే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఫ్లేవర్స్ ఆఫ్ అనుపమ.